ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం కర్ణ పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 215వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా, కర్ణ పర్వానికి ఇది 18వ రోజు. వీర రసాల పర్వం ఈ కర్ణ పర్వం. నిన్నటి వరకు ద్రోణసుతుడు అశ్వత్థామ దుర్యోధనుని హెచ్చరిస్తూ ఉన్నాడు. పోరు నష్టము, పొందు లాభం. అంతటి భీష్ముడు, ద్రోణాచార్యులు వారు అస్త్ర విద్యా పారీణుడు, వారిద్దరూ కూడా అర్జునుడి ముందు నిలవలేకపోయారు, గతించారు. నేను అర్జునుడికి చెప్తాను, అర్జునుడు నా మాట వింటాడు. కర్ణుడికి కూడా చెప్తాను, కర్ణుడు నా మాట వింటాడు. నా మాట విని ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపవయ్యా. ధర్మరాజు ఆయన కూడా వింటాడు, కాబట్టి సమన్వయపరుచుకొని ముందుకు వెళదాం అంటే దుర్యోధనుడు ఒప్పుకోడండి. భీమ ప్రతిజ్ఞ విన్నావు కదా, అలసట పొంది ఉన్నవాడు పార్థుడు. ఇప్పటి వరకు రణరంగంలో పాల్గొన్నాడు, అలసిపోయాడు. కర్ణుడు ఇంకా అలవలేదు, అలసట పొందనివాడు కర్ణుడు. నేడు కర్ణుడు అర్జున్ని నిర్నిరోధ క్రోధాతిశయంబుల జంపు. నిర్నిరోధ క్రోధం అతిశయింపగా చంపేస్తాడయ్యా. కొండలు కనిపించకపోయినా, అగ్నికి చల్లదనం వాటిలినా, రాధేయుడు ఓడునా అన్నాడు దుర్యోధనుడు. ఏం చేస్తాడు? మిన్నకున్నాడు. అశ్వత్థామ రణ వాయిద్యాలు మ్రోగాయి. కరి కరి గిరి గిరి నంబోధర మంబోధరము బెలుచం తాకిన క్రియం తాకిరిగడంగి గగన తటియను ధరణయు మ్రోయుచువడంక ధరణీనాథ. ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి విన్నవిస్తున్నాడు. కరికరి గిరి గిరి అంబోధరమంబోధరము బెలుచదాకినన్ క్రియన్. ఏనుగుతో, గిరితో, పర్వతంతో కలయబడినట్లుగా, మేఘాలు ఒండురులు ఒరిసినట్లుగా తీవ్ర ఘాతాలతో కలియబడ్డారు. ఎవరు? కర్ణ, అర్జునుడు. ఆ ఒత్తిడికి భువి దద్దరిల్లింది. అంటే మేఘాన్ని తాగితే ఏమవుతుందండి? పెడపెడ రావాలతో, మెరుపులతో, ఉరుములు మెరుపులు. ఆ విధంగా వాళ్ళ అస్త్ర విద్య, ఆ నైపుణ్యం కళ్ళకు కట్టినట్లుగా కనపడతా ఉంది. మెరిసే తెల్లని గుర్రాలు, ప్రకాశించే రథాలు, ఆకాశాన్ని అగ్నిజ్వాలలు ఆవహింపజేస్తూ ఉన్నటువంటి శర పరంపరలు. ఒక్కొక్క బాణం శరం తీక్షణంగా లా వెళుతూ ఉంటే మిరుమిట్లు గొలుపుతూ ఉంది. వేసే బాణం, లాగి వదులుతున్నటువంటి నారీ టంకారావం, ఆ ధ్వనులు భయంకరంగా ఉన్నాయి. ఓ పార్థ, కర్ణుడి దేహంలో బాణాలు దింపవయ్యా, దింపు, అలా దింపేయి అనేటువంటి వారు. మరి ఇటు అటు ఉంటారు కదా, భృత్యులు, సైనికులు ఉంటారు కదా, వారంతా కూడా ఎవరి సేన వారి నాయకులను ఉత్సాహపరుస్తూ ఉంది. ఓ పార్థ, కర్ణుని దేహంలో బాణాలు దింపు, అడ్డేముంది ఇంక నీకని. ఆ రాజ్యకాంక్షను తెలియజేయి అనే కేకలు. ఈ కర్ణుడా నిన్ను నిలవరించువాడనేటువంటి వారు. ఆ విధంగా పాంచాల దేశీయులంతా అర్జునునికి ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారు. ఆ విధి అర్జునుని ప్రేరేపింపగా కోలాహలంగా ఉంది. అలాగే కౌరవపక్షం వారు కూడా, కర్ణ, అర్జునుడు పారిపోతే చాలయ్యా, ఆ ఒక్కటి చేయి అంటున్నారు. కర్ణుని ఉత్సాహపరుస్తున్నారు కౌరవులు. అంత కర్ణుడు అర్జునుని మేనిలో బాణాలు దించాడు. కర్ణ వక్షస్థలంపై ప్రతిగా బాణాలు నాటాడు
అర్జునుడు. అంటే ఒకరి వక్షస్థలాన్ని ఒకళ్ళు భేదించుకుంటూ ఉన్నారు. ఇలా ఒకరినొకరు అసంఖ్యాకంగా ఆ బాణాలు సంధించుకోవటం, వాటిని మధ్యలో త్రుంచటం, గాయాలు పాలవటం, అది దారుణ రణ కేళి విలాసం. ఇద్దరూ మహావీరులే, కర్కసరణ కేళి విలాసులే. తొలతూగుతూ ఉన్నారు ఇద్దరు, వీర రసం ఉప్పొంగుతూ ఉంది. అంత అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించగా మహాభయంకరమండి. ప్రచండ జ్వాలాకీలలు వెలువడే ఆ అస్త్రం నుంచి అంత యముని యొక్క కోపాగ్ని అయి వ్యాపించగా వారుణాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని ఆర్పివేశాడు కర్ణుడు. ఆపై మేఘబాణాన్ని వదిలే ఎవరు? అర్జునుడు. కారు చీకట్లు కమ్మేయండి, మేఘబాణం కదా, మేఘాలు గమ్ముకుంటే వెలుతురు ఏ విధంగానైతే సమస్య పోతుందో ఆ పరిస్థితి. దాన్ని కాస్త వాయువ్యాస్త్రంతో నిర్వీర్యంగా వించే కర్ణుడు దాన్ని వాయువ్యాస్త్రం. ఆ వాయువ్యాస్త్రం అంటే మీకు తెలుసు, గాలి భయంకరంగా వీస్తుంది, ఎటు మేఘాలు అటు చల్లా చెదరైపోతాయి. అయ్యాడా అర్జునుడు ఐంద్ర బాణాన్ని మంత్రపూరితంగా ప్రయోగించగా అది కర్ణునిపై పడగా తోడనే మంత్రశక్తుల ఆ బాణములను, ఐంద్ర బాణములను, ఆ శక్తిని అణిచాడు రాధేయుడు. భీముడు కోపించాడు. అంతా చూస్తున్నాడు, అక్కడే ఉన్నారు కదా, ద్వంద్వ యుద్ధం కాబట్టి చూస్తూ నిలబడ్డాడు. ఉప్పొంగింది కోపం భీమునకు. ఆపై సూతసుతుండు నీ ఎదుర సృక్కక నిల్చుట కాక నీ శరవ్రాతము నిల్వరించి అనివారణం పొందొడంగే ఖాండవం బేతెలివి ఉంది కాల్చితి ఖాండవంబు ఏ తెలివొంది కాల్చితి మహేంద్రుండు నివరగందియుండగా ఆ తెలివాత్మను ఉల్కొల్పి జగ్గలికం జగటార్పు మీతనిన్. చూడండి ఏమంటున్నాడు. సూతసుతుండు నీ ఎదుర సృక్కక నిల్చుడగాక నీ శరవ్రాతము నిల్వరించి అని వారిని నొంపదొడంగే ఖాండవంబే తెలివొంది గాల్చితి మహేంద్రుండు నివ్వరం గంధియుండగా ఆ తెలివాత్మను కొల్పి యగ్గలికం తెగటార్పు మీతనిన్. కసిగా వాడిగా వేడిగా పలుకుతూ ఉన్నాడు భీముడు. కర్ణుడు నీ ఎదుట నిలబడి నీ బాణాలను నలిపి నిన్ను నొప్పించుట చాలయ్యా, చాలు చాలు. ఖాండవాన్ని ఏ తీరుగా నువ్వు కాల్చావయ్యా, గుర్తు చేసుకో. వీణిని తుదముట్టించో, వెంటనే తుదముట్టించవలే. అర్జునుడిపై భీమునికి ఉన్నటువంటి అపార నమ్మకం ఆ విధంగా పలికాడు. తెగించే వచ్చాడు. నాతో పోరిన నా గద వీని తలను చిదిమేసేది, కానీ నీతో పోరాడుతూ ఉన్నాడు. వీని మెడను త్రుంచో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు భీముడు. అంత కృష్ణుడు నా చక్రాన్ని ఇవ్వాలా ఓ చలోక్తి విసిరాడు. బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు గాంధీవి. శక్తిహీనుని చేశాడు రాధేయుడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తిని దాన్ని కాస్త ఉపశమింపజేశాడు. కృష్ణార్జునులను బాణాలతో నొప్పించాడు. పార్థుని అల్లె త్రాడును త్రుంచాడు కర్ణుడు. ఆ రధికుడు తలకనియమారూఢ ప్రౌఢ భావుడగుచుం దదస్త్రోదారతర బలమున నతద్దారుణ సంభ్రంభముడపి ధరణీనాథ. ఆ రధికుడు ఏ విధంగా కర్ణుడు చెలరేగిపోతూ ఉన్నాడో చెప్తా ఉన్నాడు. దానికి ప్రతిగా అర్జునుడు కూడా అలాగే చెలరేగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? అర్జునుడు శరములు కర్ణుడి దేహంలో దిగబడగా ఉచిత రీతి ఉగ్ర శరాలు రువ్వాడు. పోరు భీకరంగా సాగుతూ ఉంది. కర్ణుని రథరక్షకులు పారిపోయారు. దుర్యోధనుడు సైన్యాలను ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. చతురంగ బలాలు మహావేగంగా అర్జునుని చుట్టుముట్టగా వారిని అందరినీ పరుగులు తీయించాడో పార్థుడు. కర్ణ అర్జునుల ఇరువురు కంపించిన
శక్తి మేర ఒకరిని ఒకరు మించవలనని ఇరువురు పోరాడుతూ ఉన్నారు, ఇరువురు కంపిస్తూ ఉన్నారు, ఇరువురు పోరాడుతూ ఉన్నాడు. ఆరధికుడు తలకనియ మారూఢ ప్రౌఢ భావుడగుచు. ఆ కర్ణుడు సంప్రదాయబద్ధ నియమ పాలన ప్రౌఢుడై నిశ్చల చిత్తుడై ప్రయోగింపబడినటువంటి అస్త్ర తీవ్ర తరంబులను విజృంభణలను తన భుజ బలముతోనే శక్తిహీనం గావించాడు. అంటే ఏమి దర్శనమిస్తూ ఉండండి ఆ బాణాలు. ఆ విధంగా అర్జునుడు రువ్వగా సంప్రదాయబద్ధ నియమ పాలనా ప్రౌఢుడై నిశ్చల చిత్తుడై ఏమాత్రం చిత్త చాంచల్యము పొందనీయవక మనోనిగ్రహంతో ప్రయోగింపబడిన అస్త్ర తీవ్రతరంబులను ఎవరు ప్రయోగించారు అంటే ఇక్కడ అర్జునుడు ప్రయోగించాడు. ఆ అర్జునుడు ప్రయోగించినటువంటి తీవ్రమైనటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా అర్జునుడి యొక్క విజృంభణలను కూడా కేవలం తన భుజబలంతో శక్తిహీనంగా వించాడు కర్ణుడు. చిన్న విశ్లేషణ స్వామి, బహు జాగ్రత్తగా వినమనవి. ఒకే మాతృమూర్తికి జన్మించినటువంటి ఆ ఇరువురు కర్ణుడు అర్జునుడు, ప్రథమంగా కర్ణుడు ఆపై అర్జునుడు, అంటే కుంతికి జన్మించినటువంటి వారే. అనుక్షణం ప్రత్యర్థులే ఇరువురు కూడా. స్వధర్మ దీక్ష కంకణ బద్ధహస్తులే. కలాప పారీణ ధురంధరులే ఇరువురు. భయద దివ్యాస్త్ర శస్త్ర సంపద విలసిల్లురే. అకుంఠిత శౌర్యాటోప సమతుల్యులే ఆ ఇరువురు. పార్థునకు శాశ్వత తత్వశాస్త్ర రంగ శోభాయమాన కీర్తి పతాకం ప్రాప్తించగా, పార్థునకు శాశ్వత తత్వశాస్త్ర రంగ శోభాయమాన కీర్తి పతాకం ప్రాప్తించగా, సర్వమత సమన్వయ రూప ఉపనిషత్తుల సారభూతమై విశ్వాంతరాళముల ఆదర్శ ధ్వని తరంగిణీయవు జ్ఞాన ప్రభారాసుల నింపు జ్ఞాన జ్యోతి అయి వెలుగు భగవద్గీతలో పృచ్ఛకుడై ఎవరు అర్జునుడు ధన్యుడయ్యాడు. ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు. స్మరణీయుడై సర్వోన్నతుల యందు అందుకున్నాడో ఆ కుంతీసుతుడు. ఇరువురు కుంతీసుతులే. కృష్ణ సాంగత్య ప్రాప్తితో ఇది అపూర్వం, శాశ్వతం, నిరుపమానం, అజరామరం, అనంత వైభోగం, మహాయోగం, భారత ఇతిహాస శిరోభూషణం, సాంగత్య వైభవ నిర్దేశితం. ఇంతకు మించిన భాష నా వద్ద లేదు స్వామి, మన్నించే ప్రార్థన. అంతటి ఫల్గుణుణ్ణి ఎదిరించి ధర్మానుసారంగా పోరాడి ప్రతికూలతలను ధిక్కరించి సేవానిరతిని చాటి ప్రాణత్యాగం చేయు రాధేయుడు. కాలగతిలో విధి విలాస లీలా తరంగిణుల ఊయలలూగిన బాలుడు కదా, వీరరస సౌభాగ్యశీలుడు కదా, విశేష పూర్వజన్మ కర్మఫల అనుభవశీలుడు కదా, సూర్యవర ప్రభావజనితుడు కదా ఆ రాధేయుడు, ఆ కర్ణుడు. ఆలోచించాలి సీతారాం. నాకు తోచిన విశ్లేషణ, రెండు పాత్రల్ని మీకు సమగ్రంగా అందించే ఓ చిరు ప్రయత్నం నా ఓపిన కొలది. ఒకరి అల్లెత్రాడు ఒకడు త్రుంచుకున్నారు, మరల నారి బిగించుకున్నారు, రణం సాగించారు. కర్ణుని శరీరం అంగాంగములు రక్తస్రావములతో అరుణ కాంతులీన సాగింది ఆ జర్జరితాంగం. అలాగే కర్ణుని యొక్క బాణాలు కృష్ణుని కూడా వదలగా బాధించాయి. ఒకరి మర్మస్థానాలను మరొకరు భేదించుకుంటూ ఉన్నారు. సాహసోదగ్ర ప్రజ్వలిత నిశిత శర పరంపరలవి భూనవంతరాళముల చీకట్లకు నమ్ముతూ ఉన్నాయి ఆ శర పరంపరలకు. కర్ణుని యొక్క రథచక్ర రక్షకులు పరుగులు తీశారు. కౌరవ వీరులు అంతా దుర్యోధన ప్రేరితులై ఒకేసారి విజృంభించారు. అందరినీ పారద్రోలాడు నరుడు. దూరంగా నిలిచి వారి పోరును చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా. ఆ కథన కేళిని రాజులంతా కూడా ఇరువురు సోలిపోతూ ఉన్నారు, సొక్కిపోతూ ఉన్నారు, కంపిస్తూ ఉన్నారు. శౌర్యలక్ష్మి విలాసముల ఒండరులను ఒకరినొకరు కప్పివేసుకుంటూ ఉన్నారు. ప్రతాప జ్వాలలై పోరాడసాగారు.
ఆ రణక్షేత్రం ఆశాంతం ఆశ్చర్యం పోతూ ఉంది. జ్వాజ్వల్యమానమై పౌరుష ప్రతాపములతో వెలుగొందుతూ ఉంది. అంత తక్షకుని కుమారుని సోదరుడు ఐరావంతుడు. ఆయన పెంచినటువంటి వాడు అశ్వసేనుడు. ఈ అశ్వసేనుడు అనే పేరు గల నాగకుమారుడు నాగాస్త్రంగా మారి కర్ణుని చే సేవించబడుతూ ఉన్నాడు. కర్ణుని చేరున్నాడు. మీకు లోకడ మనవి చేశాను. అట్టి నాగాస్త్రాన్ని సంధించాడు కర్ణుడు. ఆకాశాన్ని దహించే అగ్ని కీలలతో ఉన్నది. దానిని సంధించగా, కర్ణ ఏమి నీ లక్ష్యం? మెడ నరక అనుగుణంగా లేదయ్యా, చూసి సరిగ్గా సంధించి అన్నాడు శల్యుడు. కోపించి సుర శల్యుని గాంచి, అర్జున చచ్చామని ఆ నాగాస్త్రాన్ని వదిలాడు కర్ణుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాంజిగా శ్రీ వెంకట రామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి, ఆదరించే ప్రార్థన. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమనవి. గడప లోపడకులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. నినాదములతో కాదు, ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. గ్రూపులోని పెద్దలు, మేధావులు అందరూ దయతో విని స్పందించే ప్రార్థన. సీతారాం.